హాయ్ అండి అందరికీ కొన్ని ఇక్కడైతే టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. మనం పికిల్ తీసుకుంటాం కండి అదే టేస్ట్లో ఉంటుంది, కానీ ఇది చాలా సింపుల్గా చేసి వచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా టమాటాలను అయితే కేజీ తీసుకున్నానండి. 1 కేజీ టమాటాలు తీసుకుని నీట్గా కూడా ఈ టమాటాలన్నీ కూడా నీట్గా కడుక్కున్నానండి. కడిగేసాక నేనైతే ఈ టమాటాలకు నీరు లేకుండా నీట్గా పొడిగుడ్డుతో అయితే నీట్గా తుడుచుకున్నానండి. తుడుచుకున్నాక ఈ సైజులో ముక్కల్లా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసినట్టయితే నీట్గా ఉడుకుతుంది. అలాగే టమాటా ముక్కలన్నీ కూడా వేసుకొని అయితే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నట్లయితే మంచి గుజ్జులో అయితే తయారవుతుందండి. అప్పుడైతే మనం చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అదే ప్లేస్లో కారాన్ని కూడా వేసుకోవాలండి. పచ్చడి సరిపోయినంత కాదిగా ఇదే ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలకి అయితే పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇదే ప్లేస్లో పసుపుని కూడా వేసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇంత గుజ్జులో అయితే రావాలండి, పేస్ట్లో అయితే రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అయితే టమాటాలు పేస్ట్లో అయితే అయిపోవాలండి. అయిపోయాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసాక మనం వెల్లుల్లిపైన ముందుగా తొక్కు తీసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ వెల్లుల్లి గుడ్లను అయితే ఈ పచ్చళ్ళలోకి అయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. చాలా చాలా నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే దాంట్లో శనగపప్పుని, మినపప్పుని, జీలకర్రని అన్నిటినీ కూడా వేసుకొని తాలింపు గింజలు అన్నిటినీ కూడా వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సరిపోయిన వెండి మిరపకాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇరుపుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మిరపకాయ దీనిలో బెస్ట్. ముందుగా టమాటాలను ఉడికించుకున్నాం కదండి, అది పేస్ట్గా కొట్టుకుని అయితే పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో కరివేపాకును కూడా వేపుకొని అయితే వేసుకున్నాను. ఈ పచ్చడి ప్రిపేర్ చేశాక మా బావకి అయితే ఇచ్చానండి. చాలా చాలా బాగుంది అన్నారండి. చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి. మా బావ కూడా చాలా బాగుంది అన్నారు. బావ అయితే నెక్స్ట్ టైం టమాటాలు ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేయమని అయితే చెప్పారండి. చాలా బాగుంది. ఇది గ్యాస్ కంటైనర్లు వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే చేస్తానండి. బాయ్ బాయ్.